సో ఈ పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత సక్సెస్ఫుల్ పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ వెరికోస్ వెయిన్స్ అనేవి అక్కర్ అవ్వచ్చా? డెఫినెట్గా అవ్వచ్చండి. ఇది ఒక చిన్న పాయింట్ ఏంటంటే చాలాసార్లు ఇప్పుడు ఈ మధ్యన యాప్స్ వస్తున్నాయి, ఏవో డిమాండ్ అగ్రిగేటర్స్ అని రకరకాల అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. వేర్ దే సేయింగ్ 100% సక్సెస్, 100% సక్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్లో 100% సక్సెస్ అనే పదం పాసిబుల్ కాదు. మనిషి ఆరోగ్యంలో 100% పడిపోయే జబ్బు ఇంకా పుట్టలేదు. ఫస్ట్ పాయింట్ అది. సో డెఫినెట్గా వారికోస్ వెయిన్స్ ఎవరికైనా మళ్ళీ రావచ్చు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా. కాకపోతే ఎందువల్ల మనం అంటే ఇందాక చెప్పాం జెనెటిక్స్. సో మీ జన్యువుల్ని మనం మార్చట్లేదు కాబట్టి మళ్ళీ ఆ వెయిన్ పుట్టే అవకాశం ఉంటుంది. కానీ ఆ వెయిన్ మళ్ళీ పుట్టే అవకాశం లెస్ దెన్ 2%. 98 నుంచి 99%లో బాగా అయిపోతుంది. మా ఎవిల్స్ వ్యవస్థలో ఏంటంటే మేము ఈ ఫ్యాక్టర్ రియలైజ్ అయ్యి మేమే ఇండియాలో బిగ్గెస్ట్ వాస్కులర్ సంస్థ కాబట్టి ఆ ఫెయిల్ అయిన 1 or 2% కూడా మేము ఫ్రీగా చేస్తాం. అది వేరే సంగతి. అది మళ్ళీ వెనక్కి వస్తే కూడా మేము ఫ్రీగా చేస్తాం. హ్యావింగ్ సెడ్ దాట్ ఇది 98% సక్సెస్ అనేది చాలా గొప్ప విషయం మెడిసిన్లో. మీకు ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ 100% ఈ జబ్బు తగ్గుతుంది అని చెప్తే అది నమ్మకండి. అలా అవకాశమే లేదు. హ్యూమన్ హెల్త్ ఎవరూ ప్రిడిక్ట్ చేయలేరు. కొన్ని వందల మంది చేస్తే ఒకరిద్దరికి మళ్ళీ వెనక్కి రావచ్చు. మా ఏవిస్ యొక్క ఫెయిల్యూర్ రేట్ లెస్ దెన్ 0.1 అని చెప్పుకోవాలి. బట్ హ్యావింగ్ సెడ్ దట్ డెఫినెట్గా చిన్నగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ అది మళ్ళీ చేస్తే తగ్గిపోతుంది.